రెజెంగ్ల రథయాత్రను విజయవంతం చేద్దాం. రెజెంగ్ల కలశ యాత్రను విజయవంతం చేద్దాం. సోమవారం రోజున 18వ తారీఖు జరగబోయే రెజెంగ్ల కలశ రథయాత్రను విజయవంతం చేద్దాం. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా ఒక యాత్రగా అంటే రెజెంగ్ల రజ కలశ యాత్రగా మరి బీహార్లో ప్రారంభమై మరి ఈ నెల 9వ తారీఖు మన తెలంగాణలో మరి ప్రారంభించడం జరిగింది. మరి 9వ తారీఖు నుంచి వెళ్ళి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి మరి 18వ తారీఖు రోజున అంటే ఎల్లుండే మనకు సోమవారం రోజున ఎల్లుండి మన పెద్దపల్లి జిల్లాకు ప్రారంభమవుతుంది. మరి కాబట్టి మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరూ కూడా మరి ఈ రెజిమెంట్ కలశయాత్రలో మరి పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి అందరినీ కూడా యాదవులందరినీ కూడా కోరడం జరుగుతుంది. మరి ఈ యాత్ర ఉద్దేశం మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి 1962లో మరి చైనా యుద్ధం జరిగినప్పుడు చైనాతోటి భారతదేశం యుద్ధం జరిగినప్పుడు మరి అహీర్ రెజిమెంట్ అనేది ఉండే. అహీర్ రెజిమెంట్ కిందనే మరి రెజెంగ్ల రజా అనే ఒక బెటాలియన్ తోటి 120 మంది బెటాలియన్ తోటి సుమారుగా 3000 మంది చైనా సైనికులను చైనా బార్డర్ దాకా పారదోరి వాళ్ళని చంపి మరి అక్కడ వీరమరణం 114 మంది మరి యాదవులు వీరమరణం పొందడం జరిగింది. మరి ఆ స్థలమే అహీర్ ధామం అని కూడా మనం అంటాం. అక్కడ నుండి తీసుకొచ్చినటువంటి వారి రక్తంతో కలిసినటువంటి మట్టి అది. ఆ మట్టిని కలుషంలో వేసుకొని దేశవ్యాప్తంగా మరి అహీర్ రెజిమెంట్ను పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో అదే డిమాండ్ తోటి మరి దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్నది మరి అఖిల భారత యాదవ మహాసభ. కాబట్టి మరి ఇది పెద్ద ఎత్తున యాదవుల మనోభావాలకు సంబంధించినటువంటిది, యాదవుల గౌరవానికి సంబంధించినటువంటిది. కాబట్టి ప్రతి యాదవుడు విధిగా ఇది ఎవరిదో అనకుండా ఇది నాది, నా శక్తియుక్తులతోటి ఈ దేశాన్ని మేము రక్షిస్తున్నాం అనే ఒక నినాదంతో మరి ముందుకు సాగాలని చెప్పేసి మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరినీ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా కోరుతున్నాం. భారతదేశ జాతీయ కమిటీ పిలుపు మేరకు అహీర్ రెజిమెంట్ పునఃప్రతిష్టాపన కోసం డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ అహీర్ రెజిమెంట్ పునరుద్ధరణ యాత్ర జరుగుతూ ఉన్నది. ఇందులో పెద్దలు చెప్పినట్టు 1962, 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో, 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో, భీకర యుద్ధాలలో అనేక మంది అమరులు విరోచితంగా పోరాడి మన దేశ ప్రతిష్టాపన కోసం పాటుపడ్డటువంటి అహీర్ రెజిమెంట్ యొక్క సైనికులు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులలో ముఖ్యంగా అహీర్ అనే సామాజిక వర్గం యాదవులు మన హర్యానా రాష్ట్రం వారి యొక్క అహీర్ రెజిమెంట్ వారి పేరుతోటి ఏర్పాటైనటువంటి ఈ రెజిమెంట్ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో తెలియదు. కానీ ఆ యొక్క రద్దు చేయడం వల్ల యాదవుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇందులో యాదవులలోని ఎన్నో ఉపకులాలు అన్నీ కూడా అహీర్ రెజిమెంట్ కిందనే ఉండేటివి. వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సాగుతున్నటువంటి ఈ యాత్రలో యాదవ సోదరులందరూ పాల్గొని ఈ యాత్రకు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై యాదవ్, జై యాదవ్. రెజెంగ్ల రాజ్ కలశయాత్ర. ఈ కలశయాత్ర ఏప్రిల్ 13వ తేదీ 2025లో బీహార్లో స్టార్ట్ అయింది. అది వివిధ రాష్ట్రాల నుండి మరి ప్రారంభమై మన తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అందులో సోమవారం 18వ తారీఖు నాడు మన పెద్దపల్లి జిల్లాలో మరి ఎంటర్ అవుతూ ఉన్నది. అటువంటి కలశయాత్రను మన అఖిల భారత యాదవ మహాసభలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. 1962 సంవత్సరంలో భారత్ మరియు చైనా దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో
యాదవ్ సోదరులు మరి వీరోచితంగా ఆర్మీలో ఉండి పోరాడి 114 మంది వీరమరణం పొంది అనేక వేల మందిని చైనా ఆర్మీ వాళ్ళని మరి మట్టుబెట్టడం జరిగింది. అట్టి సంఘటన యొక్క రెజిమెంట్ ఏదైతుందో దాన్ని ఇప్పుడు ఈరోజు మనం గుర్తు చేసుకోవడానికి రెజ్లింగా రాజయాత్రను కలశయాత్రను ప్రారంభించడం జరిగింది. ఇంతకు పూర్వము మనకు యాదవులకు గుర్తింపుగా ఆర్మీలో అహీర్ రెజిమెంట్ ఉండేది. ఆ అహీర్ రెజిమెంట్ ఎత్తేయడం జరిగింది. ఆ అహీర్ రెజిమెంట్ కూడా ప్రారంభించాలని చెప్పి కూడా అఖిల భారత యాదవ మహాసభ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మరి భారత ప్రభుత్వం యాదవుల యొక్క వీరోచిత మరణాన్ని పురస్కరించుకొని మరి కలశయాత్ర ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే అహీర్ రెజిమెంట్ను ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఈ యాత్ర జరుగుతూ ఉంది. ఈ యాత్రలో అందరు యాదవులు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ యాత్ర అనేక జిల్లాలు తిరుగుతూ అనేక రాష్ట్రాలు తిరుగుతూ 18వ తేదీ నవంబర్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ముగియనుంది. దీని ద్వారా మరి భారత ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే అహీర్ రెజిమెంట్ను ప్రారంభించాలి అని, తర్వాత రెజంగ్లా రాజ్ కలశయాత్ర ద్వారా ఆ రెజంగ్లా ప్లేస్లో మరి మాన్యుమెంట్ ద్వారా దాన్ని గుర్తుంచుకొని మరి భారత ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యాత్రలో ప్రతి యాదవ సోదరుడు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై యాదవ్. జై యాదవ్.